గంటకు ఉత్కంఠ రేగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణన ఈ పార్టీ ముందంజలో ఉంది అనుకునే లోపు ఫలితాలు తారుమారవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం చూసుకుంటే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అయితే పెద్దగా తేడా కనబట్టలేదు. కానీ కాకపోతే మనకి ఎప్పటికప్పుడు లీడింగ్ వస్తున్నటువంటి ఫిగర్ చూస్తూ ఉంటే ఓకే ఇది మంచి లీడింగ్లో ఉంది అనుకున్న కొద్దిసేపటికే ఫలితాలు ఏ విధంగా తారుమారవుతున్నాయి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. మనం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మనం చూస్తూ ఉంటే ఎవరన్నా ఊహించారా? ఎక్కడో కేవలం టీవీకే పార్టీ 2 స్థానాలు 3 స్థానాలు ఆధిక్యంలో ఉంది అన్నటువంటి పొజిషన్ నుంచి ఒక్కసారిగా ఫస్ట్ ఏఐడిఎంకే క్రాస్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం డిఎంకే పార్టీని కూడా క్రాస్ చేసి దాదాపుగా 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఈ విధంగా దూసుకుపోవటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా 1-2 తప్ప మిగతా ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా టీవీకి అధినేత విజయ్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్గా టీవీకే విజయ్ పెద్దగా సాధించరనే విధంగానే చెప్పుకొచ్చారు. 1-2 ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే టీవీకేని ఇక ముందంజలో చెప్పినాయి. ఇప్పుడు ఫలితాలు చూస్తూ ఉంటే మొదటి నుంచి ఏదైతే కాన్ఫిడెంట్లో ఉన్నారో టీవీకి అధినేత విజయ్ ఆ దిశగానే ఫలితాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. సరే, ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో చూసుకుంటే ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అందరి చూపు మాత్రం ఇటు పశ్చిమ బెంగాల్ ఇటు తమిళనాడు మీద ఉంది. 2 చోట్ల కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం దాదాపుగా అంచనాలు అయితే తలకిందులు అవ్వలేదు. కానీ ఒక టీవీకే విజయ విషయంలో మాత్రమే కొంత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు తలకిందులంటే కనబడతా ఉంది. అటు పక్క చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ ముందు మంచి ఆధిక్యంలో దూసుకుపోతా ఉంది. ఓ పక్క ఢిల్లీలో అప్పుడే సంబరాలు కూడా మొదలు పెట్టేసేశారు. ఇలాంటి తరంలో మరింత అసలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద మరింత గ్రౌండ్ రిపోర్ట్ ఏంది, అక్కడున్న తాజా అప్డేట్ ఏంది, మా ఏపీ ఇన్పుట్ రైటర్ నరేంద్ర అడిగి తెలుసుకుందాం. నరేంద్ర, ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎప్పుడు ఊహించని పరిణామాలు అంటే దాదాపుగా ఫలితాలు 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు తారుమారు అవుతుంటాయి. ఇది సహజం ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలు అప్పుడు. కానీ ఈ విధంగా అసలు తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తే ఇంత తారుమారు అవటం ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంది. ఏమంటారు నోరు తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద? దేశంలో 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా దేశం మొత్తం కూడా పశ్చిమ బెంగాల్ వైపు అదే విధంగా తమిళనాడు వైపు చూస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ బీజేపీకి పూర్తి స్థాయిలో కూడా కట్టడి చేస్తారు, మరొకసారి ఆయన అక్కడ సీఎం అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున ఆమెకు సంబంధించినటువంటి మద్దతుదారులు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా అక్కడ బీజేపీ పూర్తి స్థాయిలో కూడా లీడ్ లో ఉంది. బీజేపీ ఈసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ కార్యాలయానికి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా చేరుకుంటున్నారు. బీజేపీ నాయకులు సంబరాలు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మరోపక్క తమిళనాడులో ఏదైతే విజయ్ పార్టీ కూడా మంచి లీడ్ లో ఉంది. మొదటి నుంచి విజయ్ అక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రభావాన్ని చూపిస్తారు, ఆయనకి తమిళ ప్రజలు పట్టం కడతారంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ స్టాలిన్ లాంటి ఓ పక్క అధికారంలో ఉన్నటువంటి నాయకుని తట్టుకొని పైన బీజేపీ కూడా పవర్ లో ఉంది. వీళ్ళందరి మధ్య విజయ్ మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఏ విధంగా నిలబడతారు, ఆయన క్యాడర్ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ నాయకులు ఏ విధంగా గెలుస్తారు అంటే అనేక అనుమానాల మధ్య విజయ్ ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్లి ఎన్నికల్లో కూడా ఆయన ప్రజలు మద్దతు పూర్తి స్థాయిలో కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మొన్న వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి సర్వేలు కూడా కొంత విజయ్కి సంబంధించి రకరకాలుగా చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ రోజు ఫలితాలు ప్రారంభమైనప్పటి నుంచి విజయ్ హవా కొనసాగుతుంది. వారి పార్టీ మంచి లీడ్ లో ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోపక్క పుదుచ్చేరి కానీ కేరళ కానీ వీటన్నిటికీ అస్సాం కానీ వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే బీజేపీ ఇక్కడ ఏదైతే పశ్చిమ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ పుదుచ్చేరిలో కానీ అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కువ సీట్లు సాధించే విధంగా ముందుకు వెళ్తుంది. మరోపక్క కేరళలో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం చూసాం. ఇక ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర దరిదాపుల్లోనే ఉందని చెప్పుకోవాలి బీజేపీ. మీరు చెప్పినట్టుగానే ఢిల్లీలో ఇప్పటికే అగ్రనాయకత్వం ఒక్కొక్కళ్ళు అక్కడ చేరుతా ఉన్నారు ఢిల్లీ పార్టీ కార్యాలయం దగ్గర. ఒకవైపు చూస్తే జిలాబీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాగా ఇష్టపడేటువంటి జిలేబీ వంటకాలు కూడా అప్పుడే ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర వంటకాలు కూడా మొదలు పెట్టేశారు. ఈ తరుణంలో చూసుకుంటే ఇక్కడ ఇంకొక చిన్న అనుమానం ఉంది నరేంద్ర. ఏదైతే ఉత్తర బెంగాల్ సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా కొంచెం బీజేపీకి హవా కనిపిస్తూ ఉంది. సర్వేలన్నీ దాదాపు అవే చెప్పినాయి. ఇంకా రూరల్ ఏరియాస్ ఉన్నాయి, గ్రౌండ్ ఏరియాస్ ఉన్నాయి, మమతా బెనర్జీకి పట్టున్నటువంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను చూసుకుంటే ఇంకా
చెప్పలేము, తర్వాత కూడా పికప్ అవ్వచ్చు అనేటువంటి విశ్లేషణ కూడా నడుస్తూ ఉంది. కేవలం ఇది ఉత్తర బెంగాల్లో వచ్చినటువంటి ఫలితాలే బాగా ఆధిక్యంలో దూసుకుపోతా ఉన్నారు. ఇంకా ముందుంది, అప్పుడు నిరాశపడొద్దు అనేటువంటి విషయాలు కూడా తృణమూల కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చెప్తున్న విషయం. వాస్తవంగా అలాంటి పొజిషన్ ఉంది అక్కడ. కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా చూసుకుంటే మ్యాచ్ ఫిగర్కి 148 దగ్గరలోనే ఉంది. ఇటు చూస్తే బీజేపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారా తృణమూల కాంగ్రెస్? ఏదైతే మొదటి నుంచి కూడా తృణమూల కాంగ్రెస్ కు సంబంధించి బెంగాల్లో మంచి పట్టుంది, వాళ్ళకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సహకరించారంటూ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు. అక్కడ లోకల్లో వాళ్ళకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆమె వెంటే ఉంది. పూర్తిగా ఒక పక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మణిపూర్ లాంటి చోట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అంతా కూడా చూసాము. అలాంటి పరిస్థితులు పశ్చిమ బెంగాల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అనేక సార్లు మమతా మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అద్భుతంగా ఏమి లేదు, మణిపూర్ లాంటి పరిస్థితులు కూడా మనం గుర్తు చేసుకోవాలంటూ ఆమె అక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని బెంగాల్ ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయటం, ఇది బెంగాల్ కు సంబంధించినటువంటి లోకల్ నాన్ లోకల్ ఇష్యూను కూడా పెద్ద ఎత్తున ఆమె వాడుకున్నారు. ఆ సందర్భంగా ఏదైతే బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈసారి కూడా మమతాకి పూర్తి స్థాయిలో ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశం ఉందంటూ మొదటి నుంచి చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు చూస్తూ ఉంటే దానికి భిన్నంగానే ఉన్నాయి. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా బెంగాల్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. గతంలో చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితుల వల్ల వాళ్ళు అనుకున్న సాధించలేకపోయారు. ఈసారి పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా బెంగాల్ మీద ఫోకస్ పెట్టడం, దానికి తగిన విధంగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఇటు పూర్తిగా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనుకున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా వేటు వేయించారు. వాళ్ళందరినీ కూడా పక్కకు పంపించి పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇది ఎన్నికల సంఘం కూడా ముందుకు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆ విధంగానే పనిచేశారు. ఇప్పుడు ఏదైతే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నప్పటికీ మమతా బెనర్జీ మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీట్లు అయితే తగ్గుతూ ఉన్నాయి, వాళ్ళకి వస్తున్నటువంటి లీడ్ కూడా తగ్గుతూ ఉంది. బీజేపీకి అక్కడ స్పష్టంగా ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి బీజేపీ అగ్ర నాయకులంతా కూడా ఇప్పటికే ముఖ్యంగా ఈ బీజేపీ కార్యాలయాలకు చేరుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా బెంగాల్లో ఇక బీజేపీ జెండా ఎగినట్లే అంటూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫలితాల ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. మరి కాసేపులో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. మరోపక్క మమతా బెనర్జీ కూడా పట్టున్నటువంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కూడా మమతాకి పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తుంది. దానివల్ల ఆ లీడ్ లో కూడా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కానీ బీజేపీ మాత్రం ఈసారి పశ్చిమ బెంగాల్లో జెండా ఎగరవేసినట్లే కనిపిస్తుంది. బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా బలంగా నమ్ముతున్నారు. ఇక తమిళనాడు విషయానికి వచ్చేసరికి అది ఇంకా అసలు విజయ్కి సంబంధించినటువంటి లీడ్ కూడా బాగా ఉంది. విజయ్ కూడా అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి విజయ్ విషయంలో తమిళ ప్రజలు ఏ విధంగా అయితే మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారో అదే తరహాలో అక్కడ విజయ్కి అనూహ్యంగా మద్దతు లభించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మనకి అసలు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా మీరు చెప్పినట్టు తమిళనాడు చాలా ఆశ్చర్యకరంగా ఉంది విషయం చూస్తే. ఎందుకంటే ఓ పక్క డిఎంకే అధికారంలో ఉండటం, దాంతోపాటు సర్వేల్లో కూడా పెద్దగా వ్యతిరేకత కనబడలేదు డిఎంకే పార్టీ మీద. కాబట్టి ఇలాంటి సమయంలో కేవలం ఒక చరిష్మాకే ఇంత ఆదరించారనేది కూడా ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అయితే సర్వేలన్నీ కూడా దాదాపుగా డిఎంకేకే పట్టగట్టినాయి, 1-2 సర్వేలు తప్ప. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ప్రస్తుతం అక్కడ ఇంకొక వార్త, ఫలితాలు వచ్చే 2 రోజుల ముందు కూడా ఏఐడిఎంకేతో పొత్తు దిశగా ముందుకెళ్తడానికి ప్రయత్నిస్తూ ఉంది టీఎంకే పార్టీ. దాని తరగనుక చర్చలు కూడా జరుగుతున్నాయని వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత రిసార్ట్ కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళ నాయకులు ఎవరైతే టీవీకే పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో గెలిచిన వాళ్ళు గెలిచినట్టు ఆ రిసార్ట్కి రావాలనే హుకుం కూడా జారీ చేయడం జరిగింది విజయ్. ఎవరు దానికి సంబంధించిన విషయంలో మాత్రం దాని ఆ పరిధిని మాత్రం ఎవరు దాటిపోకూడదు, రిసార్ట్కే చేరుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఈ తరుణంలో ఒక్కసారిగా చూస్తుంటే డిఎంకే పార్టీతో ఏఐడిఎంకే పార్టీతో కూడా సపోర్ట్ లేనంతగా దూసుకుపోతా ఉంది టీవీకే పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో. ఓ పక్క చూస్తే కేరళ విషయానికి వచ్చేటప్పటికి నరేంద్ర, ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలోనే ఇటు యూడీఎఫ్ పార్టీ ఉన్నటువంటి విషయం, అక్కడ కూడా దాదాపుగా కొంచెం కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్లోనే కనబడతా ఉంది. అక్కడున్న కేరళ ప్రస్తుత పరిస్థితుల గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే కేరళకి సంబంధించి పినరయ్ విజయ్ గత 2-3 రోజులుగా ఆయన చూసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా చూస్తే విజయ్కి సంబంధించి ఈసారి అధికారంలోకి రావటం,
కష్టమైనటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఎందుకంటే మొన్న ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన దానికి సంబంధించినటువంటి డిజిగ్నేషన్స్ అవన్నీ కూడా మార్చినటువంటి సమయంలో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొదటి నుంచి కూడా కేరళలో ఏ విధంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ బీజేపీ కూడా దానికి తగిన విధంగానే పావులు గదిపింది. ఓ పక్క దేశవ్యాప్తంగా బీజేపీ పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో కేరళ కూడా ఆ తరహాలోనే ముందుకు వెళ్ళింది. దానికి తగిన విధంగా అక్కడ గట్టిగా ప్రయత్నాలు చేశారు. బీజేపీ అగ్రనాయకులంతా కూడా దాని మీద ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ కేరళలో ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది కూడా ఈసారి బీజేపీ వైపు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ యొక్క విధానాలు, బీజేపీ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్న అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు బీజేపీ అగ్రనాయకత్వం చేసింది. ఆ దిశగానే పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేశారు. ఇక విజయ్కి సంబంధించి అయితే ఆయన ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి పాలన అందించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కేరళ ఏ స్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణం, వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి విపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎత్తి చూపించాయి. మొత్తంగా అక్కడ పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి సంబంధించి పనిచేసినటువంటి టీం అంతా కూడా బలంగా నమ్మారు. బీజేపీకి అక్కడ మంచిగా ప్రజలు ఆదరించేటువంటి అవకాశం ఉందనుకున్నారు. దానికి తగిన విధంగానే ఇప్పుడు ఫలితాలన్నీ కూడా చూస్తూ ఉంటే కేరళలో విజయ్కి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తుంది. మొత్తంగా దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఇక 1 or 2 రౌండ్స్ నడిస్తే పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓ పక్క అస్సాం గురించి చూసుకుంటే మళ్ళీ మూడోసారి అధికారానికి చేజిక్కించుకునే దిశగానే బీజేపీ ముందుకెళ్తా ఉంది. వాస్తవంగా అధికార పార్టీ మీద 1-2 సార్లు గెలవడం కొంత వ్యతిరేకత ఉండొచ్చు పబ్లిక్లో. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ అనుకున్నంత నమ్మకం ప్రజల్లో కలిగించలేకపోయింది. అధికారం ఇవ్వండి, ఒకసారి ఛాన్స్ చూడండి అనే విషయాన్ని కూడా అక్కడ పెద్దగా పట్టించుకున్నట్టు దాఖలా కనబడట్లేదు. మళ్ళీ అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలో వచ్చే విధంగా కనబడుతుంది. అక్కడ ఉన్న ప్రస్తుత తాజా అప్డేట్ ఏంటి? మొత్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అందులో ఒక పక్క ఏదైతే బీజేపీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అస్సాంలో కూడా ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీజేపీకి మద్దతు తెలిపినటువంటి వాతావరణం ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్ చూస్తే అర్థమవుతూ ఉంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, బీజేపీ వచ్చిన తర్వాత రాష్ట్రాల వారీగా దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, రాష్ట్రాలు అదేవిధంగా దేశం అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ ని ఏ విధంగా డీల్ చేస్తున్నారు, లోకల్లో ఉన్నటువంటి నాయకులకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఒక పక్క ఏదైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెను మార్పులే జరిగాయని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో కూడా ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలను ఎక్కడ ఇబ్బందులకు పడకుండా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఒక పక్క యుద్ధం కొరత వల్ల గ్యాస్ కష్టాలు వచ్చినప్పటికీ, లేకుంటే పెట్రోల్ కష్టాలు వచ్చినప్పటికీ వాటన్నిటికి సంబంధించి ప్రజల మీద భారం పడకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇతర దేశాలతో కూడా సఖ్యతగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నరేంద్ర మోడీ నాయకత్వం ఇంకా సమర్థవంతంగా ముందుకు వెళ్లే విధంగా మనం అంతా కూడా సహకరించాలంటూ పక్క రాష్ట్రాల్లో కూడా ఆలోచన వచ్చే విధంగా బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా గ్రౌండ్ లెవెల్ కు తీసుకువెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళ మార్పు పాలన చూపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అస్సాంలో కూడా ఏదైతే బీజేపీకి సంబంధించి ప్రజలు మద్దతు తెలిపారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి లీడ్ చూస్తే ఒక పక్క అస్సాంలో బీజేపీ ఏ విధంగా పనిచేసింది, దానికి ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో కూడా మనకి అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ లో కానీ, తర్వాత ఈవీఎం కౌంట్ మొదలైనప్పుడు కానీ బీజేపీకి లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. రహీం, విషయానికి వస్తే ఎక్కడ కూడా అసలు దరిదాపుల్లో కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ ఇచ్చేటువంటి అవకాశమే కనబట్టలేదు. అక్కడ ప్రస్తుతం పుదుచ్చేరి అప్డేట్ ఏంటి? పుదుచ్చేరిలో మొదటి నుంచి కూడా బీజేపీ కూటమి చాలా బలంగా పనిచేస్తుంది. దానికి తగిన విధంగానే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా స్థానిక సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి తగిన విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ అన్ని కూడా ఇటు బీజేపీకి బాగా కలిసి వచ్చాయి. కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ నాయకులు కనుమరుగైపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ కి సంబంధించి వాళ్ళు ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా హవా చూపించేటువంటి వాతావరణం లేదు. కాంగ్రెస్ పూర్తిగా కూడా వెనకబడిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క తమిళనాడు కానీ, లేకుంటే పశ్చిమ బెంగాల్ కానీ, లేకుంటే పుదుచ్చేరి కానీ, అదేవిధంగా కేరళ కానీ, అస్సాం కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఓట్లు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ
పశ్చిమ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఇక్కడ అస్సాంలో కానీ, అదేవిధంగా పుదుచ్చేరిలో కానీ లీడ్ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొదటి నుంచి కూడా బీజేపీ చాలా బలంగా నమ్మింది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు చాలా కీలకంగా ఉంటాయి. 5 రాష్ట్రాల్లో వీళ్ళు ఏదైతే సమర్థవంతంగా పనిచేసి దానికి తగ్గ ఫలితాలను సాధించుకుంటే రాబోయే కాలంలో అవి కీలకంగా మారబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పక్క పశ్చిమ బెంగాల్ సంబంధించి ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరో పక్క తమిళనాడుకు సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడికెక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా అస్సాంలో కూడా పట్టు నిలుపుకునే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు కానీ, కేరళలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ప్రజల మద్దతు కూడగట్టుకునే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు కానీ, అవన్నీ కూడా పూర్తిగా బీజేపీ నాయకత్వం గ్రౌండ్ లెవెల్ లో చేసినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఫలితం ఈ రోజు రాబోతూ ఉంది. ఓకే, రైట్ నరేంద్ర. మరి